బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో అఖండ మూవీకి కంటిన్యూషన్ కింద అఖండ తాండవం అని చెప్పి అఖండ 2 అయితే మనకి ఎన్నో అంచనాలు సెట్ చేసుకుని పాన్ ఇండియా లెవెల్ మూవీగా అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన టీజర్ అంచనాలను అయితే పెంచేసింది. సో ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ అని చెప్పి లాక్ చేశారు. సో సెప్టెంబర్ 25 ఓజీతో పాటు క్లాష్ కింద దీని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఒక పక్క మనకి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఓజీ అండ్ అఖండ 2 మధ్య క్లాష్ అయితే జరుగుతుంది. దాని గురించి మనకి విపరీతంగా ట్రెండ్ కూడా అయ్యింది. సో దాంతోపాటు అఖండాకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. సో దీనివల్ల అఖండ మూవీ డిసెంబర్కి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్స్ అయితే వచ్చాయి. సో డిసెంబర్లో కూడా చాలా విపరీతంగా పోటీ అయితే ఉంది. రాజా సాబ్, హిందూ నుంచి పలువురు స్టార్ హీరోస్ సినిమాలు ఉన్నాయి. సో ఫస్ట్ వీక్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూస్గా సినిమాలు అయితే ఉన్నాయి. వీటి మధ్యలో డిసెంబర్ 18 అనే ఒక డేట్ అయితే ఉంది. సో అఖండ 2ని ఇన్ కేస్ మనకి ఈ గ్రాఫిక్స్ పనులు కంప్లీట్ అవ్వకపోతే డిసెంబర్ 18న పోస్ట్పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది చూస్తున్నట్లయితే మనకి అఖండ 2కి 14 రీల్స్ బ్యానర్పై మనకి దీన్నైతే నిర్మిస్తున్నారు. సో నిర్మాణ విలువలకి ఎక్కడా కూడా తగ్గట్లేదు. అండ్ ఈ మూవీకి సంబంధించిన టీజర్లో ఈ షాట్ ఏదైతే ఉందో, అంటే తల మీద నుంచి త్రిశూలాన్ని తిప్పి విలన్ని కొట్టే షాట్ ఏదైతే ఉందో, దీనికి ట్రెమెండస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది బాలకృష్ణ గారు తప్ప వేరే ఎవరు చేసినా కూడా ఈ మూవీ మీద విపరీతమైన ట్రాల్స్ వచ్చేవి. సో ఈ షాట్ తోటే మనకి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చారు. సో అఖండ 2 ఇప్పుడు రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబర్ 25న అంటే 18th డిసెంబర్కి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో భారీగా గ్రాఫిక్ వర్క్ అయితే అవసరం ఉంది. అండ్ ఆ గ్రాఫిక్ వర్క్స్ ఇంతవరకు కంప్లీట్ అయితే అవ్వలేదు. సో చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు, విశ్వాంబర సేమ్ ఇవే గ్రాఫిక్ వర్క్స్ కంప్లీట్ అవ్వలేదన్న ఒక్క విషయంతోనే పోస్ట్పోన్ అయితే అయ్యాయి. సో ప్రజెంట్ ఇప్పుడు అఖండ 2 కూడా సేమ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ దీంతోపాటు చూసుకున్నట్లయితే అఖండాకి రికార్డులు సృష్టించిన అఖండ 2 ఎంత అంటే అఖండ వచ్చిన రెస్పాన్స్ వల్ల అఖండ 2కి హెవీ రెస్పాన్స్ అయితే ఉంది. హెవీగా బజ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. సో ఎన్ని మూవీస్ వచ్చినా దాన్ని తట్టుకొని అఖండ 2 రికార్డులు సృష్టించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మూవీ కాంపిటీషన్ అని కాకపోయినా అఖండ 2 ఎప్పుడు వచ్చినా సరే రికార్డులు తిరగరాసేలాగైతే కనిపిస్తుంది. సో దీనికి మళ్ళీ చూసుకున్నట్లయితే విడుదల తేదీ మీద అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ రావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ డిసెంబర్ 18న ఈ మూవీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి లైన్ క్లియర్ అయినట్లే సోలో రిలీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఓజీ సినిమాకి విపరీతమైన బిజినెస్ అయితే జరుగుతుంది ఆల్రెడీ. సో బాలకృష్ణ గారు అఖండ 2ని ఓజీ కోసం కొంచెం పోస్ట్పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇది ఒరిజినల్గా కాకపోవచ్చు, అంటే గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవుతున్నా సరే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం స్పేస్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇద్దరు కూడా సేమ్